ఓసారి ఆ మందిరంలో ఒక వివాహం జరుగుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పక్కన పక్కన కూర్చోబెట్టి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయమే. నీళ్ళలాగా రుచి రంగు వాసన లేని వాటిని ద్రాక్షరసం వల్లే రంగు రుచి వాసన కలిగినవిగా చేస్తాడు. అలాగే యేసు ప్రభు చేశాడు. కనుక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీరు కూడా యేసును అంగీకరించి యేసును ప్రతి విషయంలో అలాగూ ఆహ్వానిస్తే మీ జీవితాన్ని మారుస్తాడని పాస్టర్ గారు చెప్పారు. ఆ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికి అందరు రకరకాల వాళ్ళు వస్తుంటారు కదా. ఆయన క్రైస్తవేతరుడు హైందవ పూజారి కూడా వచ్చినాడు. వచ్చి పాస్టర్ గారు అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని కలిశాడు. పాస్టర్ గారు, నేను చాలా క్రైస్తవ పెళ్ళిళ్ళకి వెళ్ళాను, కానీ మీరు చెప్పేంత ఈ ధర్మోపదేశం ఎవరు చేయలేదండి. మీ ఉపదేశం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అట్లే అచ్చుగుద్దినట్లుందండి. కానీ నాకు ఒక చిన్న అనుమానం అండి, నీళ్లు ద్రాక్షరసంగా ఎలాగ మారుతుందండి? మరి మీరు అంతా కేకలేసి చెప్పారు, బలగొద్ది చెప్పారు, వాళ్ళని కూడా అలాగే చేసుకోమని చెప్పారు, అన్నీ నచ్చినాయి కానీ అదొకటి నచ్చలేదండి అన్న. పాస్టర్ గారు అన్నాడు, అన్నీ నచ్చకపోయినా పర్లేదు, అదే నచ్చాల్సిందండి అన్న. నీళ్లు ద్రాక్షరసంగా ఎలాగ మారుతాయండి అంటే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, చాలా సులువు అండి, ఇది అంత తేలిక అనుకుంటారా ఏంటి? మీ ఊరు ఏది అన్న. మా ఊరు హైదరాబాద్ అండి. హైదరాబాద్ పక్కన ఏముంటాయి? ద్రాక్ష తోటలు ఉంటాయి. ద్రాక్ష తోట అంటే ద్రాక్ష మొక్కలు వేసిన తర్వాత అది మొలుస్తుంది కదా, తీగలు వస్తాయి కదా, పందిరి వేస్తారు కదా, దానికి పాదలు తవ్వుతారు కదా, సున్నం కొడతారు కదా. పాదలు తవ్విన తర్వాత దానికి ఏం పెడతారండి? ద్రాక్షరసం పెడతారా? కళ్ళు పెడతారా? సరాయి పెడతారా? ఏం పెడతాడు దానికి? నీళ్లు పెడతారు. పాదలన్నీ చుట్టిన తర్వాత ఏం పెడుతున్నారు? నీళ్లు పెడతారు. మరి నీళ్లు తాగిన ద్రాక్ష చెట్టు ద్రాక్ష పండ్లు ఎలా కాస్తుంది? అలాగే మామిడి తోటలు ఉన్నాయి, మీ దగ్గర మామిడి తోటలు ఉన్నాయి, దానికి కూడా పాదలు తీసి ఏం పెడతారు అంటే ఈ నీళ్లు పీల్చిన ఆ చెట్టు కొబ్బరి చెట్టు అయితే కొబ్బరి పాలుగా మారుస్తుంది, సపోటా చెట్టు అయితే సపోటా పాలుగానో సపోటా పండుగానో మారుస్తుంది. ఒక చెట్టు నీటిని పీల్చుకొని తన స్వభావాన్ని బట్టి ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష పళ్ళు మారుస్తుంది, మామిడి చెట్టు అయితే మామిడి పండు మారుస్తుంది, కొబ్బరి చెట్టు అయితే కొబ్బరికాయను మారుస్తుంది. ఇలాగా చెట్లన్నీ వాటి వాటి స్వభావాన్ని బట్టి అన్నీ తీసుకునేది నీళ్ళే, కానీ ఆ నీటినే రకంగా మార్చగలవు. ఇలాంటి చెట్లను భూమి మీద తయారు చేసిన దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చలేడా అని అంటే అప్పుడు పూజారి గారు అన్నారంట, నాకు టైం అయిందండి, నేను వెళ్ళేసి వస్తాను, మీతో చాలా ఇంకోసారి నేను మాట్లాడతాను. వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఎక్కడైనా మీ ఊర్లో ఉన్నాడేమో తీసుకున్నాడు, మాట్లాడదాం. వాళ్ళు అనుకుంటారు మేము చాలా జ్ఞానులు, మాకు మించిన జ్ఞానులు ఎవరు లేరు అనుకుంటారు. అట్లా మోసపోవద్దమ్మా. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే జ్ఞానులు, ఎందుకంటే ఈ వాక్యమే జ్ఞానం.